అండ్ డైలాగ్స్ వేటగాడికి సరైన వేటాడేవాడు అందరూ మొగాడే అనుకుంటారు, సరైన సింహం తగలంత వరకు. ఎస్. సో ఆ డైలాగ్ అయితే సీరియస్లీ ఎంతమందిని ఆలోచింపచేస్తుందంటే ఓకే నిజమే కదా అనిపిస్తుంది అనమాట. వెరీ ఫిలాసఫీతో కూడుకున్న డైలాగ్ అది. మీకు డైలాగ్ ఏదైనా గుర్తుందా? డూ యూ రిమెంబర్ చరణ్స్ డైలాగ్? ఎనీ డైలాగ్స్? తెలుసండి అన్ని తెలుసు. She by hearted all these dialogues just for fun also. Not hard. You say it once and then I'll say it. You say it once and then I'll say it. That dialogue which every time I work with you keep on saying it, no? That same thing. You know it. Just go into your memory, you'll know. Okay, but say which dialogue? Which dialogue do I always say about? మీరు చెప్పిన డైలాగ్ చెప్తే బాగుంది. Yeah, what is the first line? పంజం పరశురామ్ అయితే ఏంటి? రామ్ కో నీ డైలా. అంటే ఇందులో మీరు చెప్పిన విధానం చిరంజీవి గారికి కూడా చాలా నచ్చేసింది కదా? అవునండి, ఆ ఫంక్షన్లో ఆయన అసలు చెప్తారని అనుకోలేదు, అసలు అనుకోలేదు. ఆయన అంత ఆనందంగా చెప్తుంటే సో హ్యాపీ టు సీ మై డాడ్ సే దట్. ఓకే, ఆయన చాలా బాగా చెప్పారు, నాకన్నా 100 రెట్లు బాగా చెప్పారు. నైస్ టు హియర్ దట్. ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి డాడ్ డైలాగులు చెప్తూ ప్రాక్టీస్ చేసి ఉంటారు నాకు తెలిసి కదా, పెరుగుంటారు. బట్ డాడ్ వచ్చి మీ ముందు మీ ఫంక్షన్ స్టేజ్ మీద అండ్ ఆయన చెప్పడం ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను గబ్బర్ సింగ్ ఫంక్షన్లో కూడా ఆయన బాబాయ్ డైలాగ్ చెప్తాడు, తిక్క ఆ డైలాగ్. అండ్ ఇప్పుడు మళ్ళీ అలా ఐ థింక్ హీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. మిగతా అన్ని డైలాగ్స్ ఐ థాట్ అతికినట్టు ఉంటుందా లేకపోతే బ్లెండ్ అవుద్దా అసలు నా మొహాన్ని, నేను ఎప్పుడు అలాంటి వైల్డ్ డైలాగ్స్ చెప్పలేదు. దాంతోడు నా ఓన్ ఇంటి పేరు ఆయన పెట్టినప్పుడు నాన్నగారు అని అడిగారు, బోయపాటి గారిని, ఎవరి పర్మిషన్ తీసుకుని పెట్టావు సీను, నా పర్మిషన్ అడగాలి కదా, నువ్వు వచ్చారని అనుకుని పెట్టేసుకోవడం ఏంటి అని. అవును కదా. అదేంటి సార్ మీ అబ్బాయితో చెప్పిస్తున్నాం కాబట్టి మేము అనుకోలేదు అని. కాదు చాలా బాగుందని హీ వాజ్ వెరీ హ్యాపీ.